స్వాగతం సుస్వాగతం. రండి రండి భోంచేద్దాం. తలకూర బాస్మతి రైస్ చేశాను, ఆనియన్స్ పెట్టుకున్నాను. మీతో మాట్లాడదామంటే ఆకలి ఎక్కువయ్యి గొంతు కూడా సరిగ్గా రావట్లేదు. వేడి వేడి అన్నం, ఇందులో నెయ్యి, ఏమంటారు దాన్ని, జీలకర్ర వేశాను. ఇదిగో ఇంకా రెడీ అయిపోయాను తినడానికి. ఇదంతా తలకూర ఎలా ఉందంటే తింటే కానీ చెప్పలేను. చాలా 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 స్పైసీగా, చాలా 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 కలర్ఫుల్గా, చాలా ఆకలితో తిందామనేసి కూర్చున్నా. కాలిపోతుంది నిజంగా. అంటే ఏదైనా సరే కొన్ని కొన్ని మనం చెయ్యాలి అంటే, తినాలి అంటే అదృష్టం ఉండాలి కదా. నాకుండే ఆకలికి తిందామని కూర్చుంటే అంత డిస్టర్బెన్సే. ఎవరో ఒకరు పక్కన అరుస్తూ ఉంటారు. మీతో కబుర్లు చెప్దామా అని అనుకున్నానా, ఆకలి ఒకట, పక్కనంతా డిస్టర్బెన్స్. అయినా సరే ఇంకా నేను ఓర్చుకోలేక కూర్చొని ఆపటు 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 ఒక్క ముద్ద నోట్లో పెట్టుకుంటే కమ్మగా ఉంది నిజంగా. అబ్బా, ఇంకేం చెప్పాలి, చెప్పేదేం లేదు. ముద్ద ముద్దకి టేస్ట్ని ఆస్వాదిస్తూ తినడమే. ఈరోజు ఏం చేశారు మీ ఇంట్లో? ఇట్లాంటి కబుర్లు అయితే నేను చెప్పను. ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ విషయాలు, చాలా అంటే ఆలోచింపదగ్గ విషయాలు మాత్రమే మాట్లాడాలనుకుంటాను నేను. మనం మనుషులం కదా, ఏదైనా మనం మాట్లాడామనుకోండి, అవతల వాళ్ళకు ఉపయోగపడేదో లేకపోతే అవతల దగ్గర నుంచి మనకు ఉపయోగపడేదో మనం తీసుకోవాలి. అంతే తప్ప ఒకరిని డిస్టర్బ్ చేయకూడదు, మనం డిస్టర్బ్ అవ్వకూడదు. ఏమంటారు? ఈ మాత్రంగా లైఫ్ని లీడ్ చేయడం చాలా కష్టం. ఒకరి జోలికి పోకుండా, ఒకరిని అనకుండా, ఒకరు మన జోలికి వస్తే వదలకుండా, దానివల్ల అంటే వచ్చినా సరే మనం ఏం చేయలేని పరిస్థితుల్లో వదిలిపెట్టేసి, దాని గురించి మళ్ళీ ఆలోచించకుండా, మానసిక వేదన పడకుండా, ఒంటరిగా మటన్ బోన్స్ ఏమో ఇలా బతకడం కొంచెం చాలా చాలా బాగుంది. ఎక్సలెంట్. పిల్లి తినింది, కలిపి పెట్టా ఫస్ట్లోనే, కానీ మళ్ళీ సతాయిస్తుంది. ఇట్లా మనం వెంటబడి సతాయించే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. ఎంతమంది ఎన్ని విధాలుగా సతాయించినా మనం దైవాన్ని నమ్ముకొని, నేనైతే అమ్మ పాదాలు పట్టుకొని తలకూర తింటానా. అబ్బో, చాలానే ఉంది కానీ పట్టించుకున్నాం. నిజంగానే అంత అంత కష్టం ఉందా ఈమెకి అని మీకు డౌట్ రావచ్చు. ఉంటాయి. ఇది అయిపోయిన తర్వాత దీన్ని రాయబెట్టి కొట్టి లోపల ఉండి తీసుకొని తింటా. అవును, ఖచ్చితంగా ఉంటాయి. అప్పుడే మనిషి ధైర్యం కోల్పోకుండా ఉండాలి. మన ధైర్యం దేవుడు అవ్వాలి. మనకి చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు.
చాలామంది తెలిసిన వాళ్ళు బంధువులు చాలామంది ఉంటారు. కానీ మనకి హెల్ప్ చేసే టైం వచ్చినప్పుడు, మనకు చాలా పెద్ద ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఎవరు సహాయం చేస్తారు చెప్పండి? హ్మ్? ఎవరో మనకు తెలియని వాళ్ళు. నిజంగా వీళ్ళు మన కోసానికి ఆ దేవుడే పంపించాడా అని అనుకుంటామే, అట్లాంటి మనుషులు మనకు హెల్ప్ చేస్తారు ఖచ్చితంగా. అది కేవలం దైవ సంకల్పం మాత్రమే. అందుకే ఎక్కువగా ఏది ఆలోచించడం అంటే, మనుషులం తట్టుకోలేం బాధ వచ్చినప్పుడు, ఖచ్చితంగా ఆలోచిస్తాం. చాలా చాలా బాగా కుదిరింది. అంతేనండి, నేను చెప్పేది అందరికీ ఒకటే, బాధపడద్దండి. బాధపడడం తగ్గించుకోండి, హార్ట్కి మంచిది. ప్రతి ఒక్కరికి బాధ ఉంటుంది, కానీ ఆ బాధను కూడా మనం పక్కన పెట్టి అప్పుడప్పుడు జీవితంలో ఇంకా ఏదో ఉంది అని ఖచ్చితంగా అనుకోవాలి. ఖచ్చితంగా ఏమి అనుకోవడమో ఏమో కానీ తింటూ ఉంటే నాకు అంతా డిస్టర్బెన్స్గానే ఉంది, పక్కన చుట్టుపక్కన అంతా. చూసారా, లైఫ్ అలాగే. మన పని మనం చేసుకుంటూ పోతున్నా సరే మనల్ని డిస్టర్బ్ చేసేవాళ్ళు, మనకు మనమే డిస్టర్బ్ అయిపోయి అనవసరంగా ఇది మనం చేస్తున్నామా, అనవసరంగా ఏదైనా మన లైఫ్లోకి వచ్చిందా, అనవసరంగా ఎవరైనా మనల్ని డిస్టర్బ్ చేస్తున్నారా అనే ఒక బాధ, ఇంకా ఎవరితోనూ చెప్పుకోలేని బాధలు, ఇంకా ఫ్యామిలీ మ్యాటర్సు, ఫ్రెండ్స్, కొలీగ్స్, అబ్బబ్బబ్బబ్బా, ఒకటి రెండు అని కాదు, ప్రతిదీ.